లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి 20 వరకు ఉన్న వచనాలు ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి 20 వరకు ఉన్న వచనాలు. 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 11వ వచనం. దావీదు పట్టణమందు నుండి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నత దయగల మా నాయన, ఈ ఉదయకాల సమయము మరొకసారి మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మీ బిడ్డలం ప్రభువా, మీ పునరుద్ధాన దినాన తండ్రి మీ సన్నిధిలో చేరి ఇంతవరకు తండ్రి మరి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే కృపను మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి మీ మాటలను, జీవం కలిగిన మీ మాటలను ప్రభావ మేము వినాలని ఆశ కలిగి ఉంటున్నాగా మీరే సహాయం చేయండి తండ్రి. మా చుట్టూ ఉండే వాతావరణము దేవా తండ్రి, మరి మేము స్వతహాగా మా స్వభావము దేవా తండ్రి మరి వినలేనటువంటి వారము తండ్రి, మీరే మాకు సహాయం చేసి మా హృదయాలను, మా మనసులను దేవా మేము సిద్ధపరచుకొని కూర్చునిలాగున వినడానికి ప్రభావ మమ్మల్ని మేము కమిట్ చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తురండి తండ్రి. ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి నన్ను కూడా ప్రభావ ఈ మధ్య వాడుకుంటూ రమ్మని సమయాన్ని మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన వారము ఈ 2వ అధ్యాయం మొదటి 7 వచనాలను మనం ధ్యానించాం కదా. మొదటి 7 వచనాల్లో మనం ఏం చూసాము? మరియా యోసేపులు ఏ రీతిన బెత్లెహేము వెళ్ళారు, అక్కడ మరియా యేసు ప్రభు వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ జన్మనిచ్చింది అని ఇంకా ఇటువంటి విషయాలని మనము గడిచిన వారం తెలుసుకున్నాం. బెత్లెహేము ఊర్లో చాలా సాధారణంగా, అంటే ఎంతో దీన స్థితిలో యేసు ప్రభు వారు జన్మించారు కదా. చాలా హంబుల్ సర్కమ్స్టాన్సెస్ లో దీన స్థితిలో యేసు ప్రభు వారు జన్మించారు. అయితే ఆయన పుట్టుక గురించి అంతవరకు ఆ ఊర్లో ఎవరికి తెలుసుండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆయన పుట్టుక గురించి ప్రచురం చేయబడుతుంది, ప్రకటించబడబోతుంది అనమాట. అది కూడా మామూలుగా కాదు, అద్భుతమైన రీతిలో. మనుషులు ప్రకటించాలని అనుకున్నారు అనుకోండి, ఒకవేళ నా కొడుకు పుట్టాడు, నా కూతురు పుట్టింది అని మనుషులు ప్రకటించాలనుకుంటే ఏం చేస్తారు? ఒక వేడుక చేసి, ఒక విందు చేసి, గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచి అప్పుడు అనౌన్స్ చేసి ప్రకటిస్తారు. వాళ్ళకి దేవుడు చేసిన మేలుని వాళ్ళు ఏం చేస్తారు? అనౌన్స్ చేయడమో లేదా తెలియజేయడమో జరుగుతుంది. అది మనుషులు ప్లాన్ చేస్తే ఒకవేళ అలా చేస్తాం కదా. కానీ ఈ ప్రకటన దేవుని ఏర్పాటు చేసింది కాబట్టి శుభవార్త ముందుగా దీన స్థితిలో ఉన్న వారికి, అంటే పేదవారికి, సామాన్యులకు తెలియజేయబడింది. వాళ్ళు ఎవరంటే గొర్రెల కాపర్లు. వాళ్లకు తెలియజేయబడింది. మామూలుగా మనము ఏదైనా చెప్పాలి, ఇట్లాంటిది ఏదైనా అకేషన్ లేదా ఏదైనా అనౌన్స్ చేయాలి, ప్రకటించాలి, తెలియజేయాలి అని అనుకుంటే మనం ఏం చేస్తాం? చాలా గ్రాండ్ గా దాన్ని సెలబ్రేట్ చేసి ముఖ్యమైన వాళ్ళందరినీ, అతిథుల్ని, గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచి చెప్తాం. కానీ దేవుని ఏర్పాటు ఎట్లుందంటే చాలా అతి సామాన్యులు, సమాజంలో చాలా క్రింది స్థాయిగా పరిగణించబడే గొర్రెల కాపరులకు దేవుడు తన ముందుగా ఈ సువర్తమానం లేదా శుభవార్తను ప్రకటించడం జరిగింది. ఈ వాక్య భాగం యొక్క ముఖ్య విషయం అంతా, మెయిన్ ఒకే ఒక ప్రధాన అంశం ఉంది. అది ఎక్కడ చూస్తామంటే 11వ వచనంలో చూస్తాం. ఒకసారి 11వ వచనం చూడండి. 11వ వచనం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట చూసారా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట. దిస్ ఈస్ గాస్పెల్, సువార్త. ఇదే సువార్త లేదా శుభవార్త, లేదా దీనికి ముందున్న వచనంలో చూస్తే సువర్తమానము అని చదువుతాం.
ఇది ఈ ప్యాసేజ్ అంతట్లో మెయిన్ కీ టెక్స్ట్ అన్నమాట, కీ వర్స్. దూత గొర్రెల కాపురులకు సువర్తమానము ప్రకటించాడు అనేదే ఈ మొత్తం హోల్ ప్యాసేజ్ యొక్క థీమ్ అన్నమాట, టైటిల్. పాపులమైన మనకి రక్షకుడు అవసరము, కానీ ఈ రక్షకుడు అవసరాన్ని గురించి కేవలం కొత్త నిబంధనలో మాత్రమే ఉందనుకుంటారు చాలా మంది. పాపము, రక్షణ, విమోచన ఇవన్నీ క్రొత్త నిబంధనలోనే ఉండే విషయాలు అని అనుకుంటారు చాలా మంది. కానీ పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు అని అనుకుంటారు. అంటే చదువుతున్నప్పుడు అట్లా అనిపిస్తుంది మనకి. చాలా మందికి అభిప్రాయం ఉంటుంది, అది వేరు ఇది వేరు, పాత నిబంధన కంప్లీట్ గా వేరు, కొత్త నిబంధన వేరు, అక్కడ దేవుడు ఒకలా కనబడుతున్నాడు, ఇక్కడ దేవుడు ఒకలా కనబడుతున్నాడు అన్నట్లు అనిపిస్తుంది. కానీ అది తప్పు. కొత్త నిబంధన పాత నిబంధనకు కొనసాగింపు మాత్రమే. ఇట్ ఇస్ కంటిన్యూయేషన్, కొనసాగింపు అనమాట. పాత నిబంధన ఎక్కడ ఆగిపోయిందో తర్వాత కొత్త నిబంధన అక్కడ నుంచి ప్రారంభమైంది. టైం పీరియడ్ లో, టైం స్పాన్ లో మనం చూసినట్లయితే అదే దేవుడు, అదే రక్షణ ప్రణాళిక, ఒకే మార్గము, అదే యేసుక్రీస్తు. పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా దేవుడు వారి పాపాలను యేసుక్రీస్తు మీద ఉంచడం ద్వారానే రక్షణ పొందారు. ఎవరైనా ఈ పాపముతోటి వ్యవహరించవలసిందే. దే హావ్ టు డీల్ విత్ దర్ సిన్. పాపముతో వ్యవహరించకుండా రక్షణ అసాధ్యము. పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా ఎవరి పాపమైనా సరే యేసుక్రీస్తు మీద ఉంచబడితేనే వారికి విమోచన. వారి పాపము ఆయన మీద ఉంచబడి, వారి పాపము వారి పక్షాన ఆయన శిక్ష అనుభవిస్తేనే తప్ప ఎవరికి విమోచన లేదు, రక్షణ లేదు. కాబట్టి ఆయన మాత్రమే రక్షణకు ఆధారము. 1 పేతురు 2:24 చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఏంటంట? ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను, మ్రాను మీద మోసుకొనెను. సిలువలో మన పాపములు ఆయన మీద ఉంచబడ్డాయి కాబట్టే, ఆయన నీతి మనకు ఆపాదించబడింది కాబట్టే మనం రక్షణ పొందాము, మనం విమోచించబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇజ్రాయేల్కి దేవుడు 2 విధాలుగా రక్షకుడుగా ఉండేవాడు, సేవియర్. 2 విధాలుగా. మొదటిది ఏంటంటే తాత్కాలికమైనది, టెంపరరీ. అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించటము, 40 సంవత్సరాలు అరణ్యంలో భద్రపరచటము, శత్రువుల చేతి నుండి అనేక మార్లు ఆయన విడిపిస్తూ వచ్చాడు. ఇదంతా ఏంటి? టెంపరరీ సాల్వేషన్. అంటే ఫిజికల్, భౌతికమైన భద్రత అనమాట. శత్రువుల నుంచి మన శరీరానికి భౌతికంగా మనకి ఏ హాని జరగకుండా దేవుడు మనల్ని భద్రపరిచేటువంటి రక్షణ. ఇది టెంపరరీ సాల్వేషన్ అనమాట. 1 తిమోతి 4:10 కూడా మనం దీని గురించి చూస్తాం. మనుషులందరికీ రక్షకుడును, మనుషులందరికీ రక్షకుడు అంట ఆయన. ఎలాగ మనుషులందరికీ రక్షకుడు? అందరూ రక్షించబడతారా? అందరూ రక్షించబడతారా? ఒకవేళ అందరూ రక్షించబడేలాగే అయితే, కొంతమంది తప్పుడు బోధకులు ఉన్నారు, కల్ట్స్, ఇలాగే చెప్తారు, అందరూ రక్షణ పొందుతారని చెప్తారు. ఇట్లాంటి రిఫరెన్సెస్ బేస్ చేసుకుని అందరూ రక్షణ పొందేలాగైతే అసలు నరకం గురించిన ప్రస్తావన ఎందుకు బైబిల్లో? అంటే నరకంలో ఎవరు ఉండరా? ఎవరు ఉండరని చెప్తుందా బైబిల్? లేదు కదా. పరలోకము, నరకము అనేవి ఇట్ ఇస్ ఫ్యాక్ట్, ఇట్ ఇస్ ట్రూత్, అది సత్యము, అవి ఉన్నాయి. అండ్ పరలోకానికి వచ్చే వారి కంటే నరకానికి వెళ్ళే వారి సంఖ్య చాలా ఎక్కువ అని కూడా చెప్తుంది బైబిల్. సో ఇట్లాంటి సత్యము బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తున్నప్పుడు అందరూ రక్షణ పొందేస్తారని ఎట్లా చెప్తాం మనము? చెప్పం కదా. అలా చెప్పడానికి వీలుందా? లేదు. మరి ఈ వచనం ఏం చెప్తుంది? మనుషులందరికీ రక్షకుడు అని ఎందుకు చెప్తుంది ఈ వచనము? ఇది ఏ సెన్స్ లో చెప్తుంది, ఏ అర్థంతో చెప్తుందంటే, ఇందాక మనం పాత నిబంధన భక్తుల విషయంలో ఫిజికల్ ప్రొటెక్షన్, భౌతిక భద్రత అనే కోణంలో కూడా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు రక్షకుడుగా ఉన్నాడు అని చెప్పాం కదా. ఆ సెన్స్ లో దేవుని యొక్క కామన్ గ్రేస్ మనుషులందరి మీద ఉంది. ఎండ అందరికీ వస్తుందా? వస్తుంది. వర్షం అందరికీ అందించబడుతుందా? అందించబడుతుంది. చాలా మంది ప్రమాదాల నుంచి తప్పించబడుతున్నారా? అవును. అది కామన్ గ్రేస్, మనుషులందరికీ అనుగ్రహించబడిన కామన్ గ్రేస్. అది కృప, అందరికీ అనుగ్రహించబడింది. అలా దేవుడు మనుషులందరికీ రక్షకుడుగానే ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఈ రోజు రక్షణ పొందని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన ఇళ్లలోనే ఉన్నారు, మన కుటుంబ సభ్యులే ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు ఈ రోజే తీసుకెళ్ళిపోవచ్చు కదా. చాలా ప్రమాదాల నుంచి వాళ్ళు కూడా తప్పించుకొని ఉంటారు కదా.
చాలా అనారోగ్యాల పరిస్థితుల నుంచి వాళ్ళు కూడా తప్పించబడి ఉండి స్వస్థత పొందుంటారు కదా. ఎందుకు దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోలేదు? ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఇంకా వాళ్ళ ఆయుష్ను ఎందుకు పొడిగిస్తున్నాడు? ఈజ్ దాట్ నాట్ ఎ ప్రొటెక్షన్? అది భద్రత కాదా? దేవుడు కాదా ఇంకా అవకాశం ఇస్తుంది వాళ్ళు రక్షణ పొందడానికి? వాళ్ళు ఇంకా రక్షణ పొందుతారేమో అని దేవుడు కాదా వాళ్ళకి అవకాశాన్ని, వాళ్ళకి సమయాన్ని పొడిగిస్తూ ఉంది? ఆ సెన్స్ లో హీఈస్ ఎ ప్రొటెక్టర్ ఫర్ ఆల్ మెన్. అందరికీ రక్షకుడే ఆయన. ఆ సెన్స్ లో దేవుని యొక్క భద్రత, ఎండ నీడ వాన ఎలాగైతే అందరికీ సమానంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడో అలాంటి దేవుని యొక్క ఒక భద్రత ఒక సెన్స్ లో అందరికీ వర్తిస్తుంది, అందరికీ అనుగ్రహించబడుతుంది. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది మన ఆత్మ. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇదే వచనంలో 4వ అధ్యాయం 10వ వచనంలో మరి విశేషముగా అని ఒక మాట వాడబడింది. చూడండి, మరి విశేషం. మనుషులందరికీ ఆయన రక్షకుడు అని చెప్పాడు. మరి విశేషముగా అంటే ఇంకా ఏదో స్పెషల్, చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది, ఇంకోటి విశేషమైనది ఒకటి ఉంది. అదేంటి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. విశ్వాసులకు రక్షకుడునైనా జీవం గల దేవుని యందు మనము నిరీక్షణించిన. మనుషులందరికీ రక్షణ, మరి విశేషముగా విశ్వాసులకు రక్షణ. అంటే అది వేరు ఇది వేరు అనేది అర్థమవుతుందా మీకు? ఆ తేడా గమనించగలిగారా? మనుషులందరికీ రక్షణ, విశేషముగా విశ్వాసులకు రక్షణ. విశ్వాసుల యొక్క రక్షణ దేని గురించి? దేని గురించి? మన ఆత్మీయ రక్షణ, స్పిరిచువల్ సాల్వేషన్. పాపము నుంచి విడుదల, మన పాపానికి మనం పొందుకోవాల్సిన నిత్యత్వపు పర్యావసానాల నుంచి విమోచన. అదే మాదిరి ఇజ్రాయేలులో కూడా విశ్వసించిన వారు దేవుని తాత్కాలిక రక్షణను మాత్రమే కాదు, ఆత్మీయ రక్షణను కూడా పొందుకున్నారు. ఆయన పుట్టుక గురించి దూత చేసిన ఈ ప్రకటన ఆయన జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలియజేస్తుంది. యేసు ప్రభువారి జీవితం యొక్క మెయిన్ పర్పస్ ఏంటో మనకు తెలియజేస్తుంది ఈ దూత చేసిన ప్రకటన. మనకు నీతి సూక్తులు బోధించడానికో, లేదా ఈ భూమి మీద మనం గొప్పగా ఎలా జీవించాలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికో, లేదా ఒక ఉపదేశకుడుగానో బోధకుడుగానో మాత్రమే కాకుండా యోహాను సువార్త 4:42 ప్రకారం ఆయన లోకరక్షకుడని, లూకా 19:10 ప్రకారం నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన వచ్చాడని, మత్తయి 1:21 ప్రకారం తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించేవాడని మనం చూస్తాం. కేవలం హీఈస్ నాట్ ఎ మియర్ టీచర్, ఆయన బోధకుడు మాత్రమే కాదు, స్వస్థత చేసేవాడు మాత్రమే కాదు, ఆయన రక్షకుడు, లోకరక్షకుడు, నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చినవాడు, తన ప్రజలని వారి పాపముల నుంచి విడిపించడానికి వచ్చినవాడు. మత్తయి 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ, నిబంధన రక్తము. మీకు ఏమైనా గుర్తొస్తుందా? పాప క్షమాపణ, నిబంధన రక్తము అనే మాటలు మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? గడిచిన కొన్ని వారాల క్రితం నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. క్రొత్త నిబంధన దేని గురించి, దేనికి సంబంధించింది? పాప క్షమాపణకు సంబంధించింది. నూతన నిబంధన, క్రొత్త నిబంధన పాప క్షమాపణకు సంబంధించింది కదా. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుచున్న నిబంధన రక్తము. ఆయన మన పాప క్షమాపణ కొరకు రక్తం చిందించిన ద్వారానే ఆ క్రొత్త నిబంధన ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడింది. అలా రక్షించబడ్డాము కాబట్టే అబ్రహాము దావీదు నిబంధనల్లోని వాగ్దానాలు మన విషయంలో మనకు కూడా వర్తిస్తాయి, మనకు కూడా మన విషయంలో కూడా నెరవేరుతాయి. ఆ క్రొత్త నిబంధన ద్వారానే ఆ నిబంధనల యొక్క నెరవేర్పు మన జీవితంలో సాధ్యపడే వీలు ఏర్పడింది. అది యేసు ప్రభువారు చిందించిన నిబంధన రక్తం ద్వారానే సాధ్యపడింది. మొదటిగా మనము ఈ వాక్య భాగంలో ఏం చూస్తామంటే ఈ సువర్తమానము ఎవరికి ప్రకటించబడింది అనేది చూస్తాం. మొట్టమొదటిగా ఈ సువర్తమానము, శుభవార్త, సువార్త, గాస్పెల్, గుడ్ న్యూస్ ఎలా చెప్పినా సరే యుయాంగెలిజో అని ఉంటుంది గ్రీక్లో. ఇది ఎవరికి ప్రకటించబడింది అనేది చూస్తాం. 8, 9, 10 వచనాలు చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. శుభవర్తమానము గొర్రెల కాపరులకు తెలియజేయబడినట్లు చదువుతున్నాం. ప్రధాన యాజకుడికి కాదు, పెద్దలకు కాదు, గొర్రెల కాపరులకు.
గొర్రెల కాపర్లు అంటే సమాజంలో గొప్పగా మర్యాదగా ఎంచబడేవారు కాదు కదా. ఇప్పుడు మనం ఉన్న సమాజంలో కూడా అలాగే కదా, అదే పరిస్థితి కదా. పరిసయ్యులు అయితే వారు సబ్బాతు సరిగా ఆచరించకుండా వారానికి 7 రోజులు గొర్రెల సంరక్షణలోనే ఉంటున్నారని వారిని అపవిత్రులుగా పరిగణించేవారు పరిసయ్యులు అయితే కానీ. అటువంటి గుంపు చెందినవారు ఈ గొర్రెల కాపరి. అయితే మనం గొర్రెల కాపరి యొక్క వృత్తిని కానీ ఆ గుంపు ప్రజలను కానీ తక్కువ చేసే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మోషే దావీదులు కూడా వారి జీవితాల్లో ఒకానొక దశలో గొర్రెల కాపరులే. పాత నిబంధనలో దేవుడి గురించి ఇజ్రాయేల్ యొక్క కాపరి అని అలంకారప్రాయంగా దేవుడి గురించి చెప్పబడింది. కీర్తన 81లో చూస్తాం మనం, 80వ అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభువారు తన గురించి తానే మంచి కాపరి అని చెప్పుకున్నాడు యోహాను సువార్త 10:11. అయితే సమాజంలో మాత్రం కాపరులు చాలా తక్కువ స్థాయి వారిగా పరిగణించబడేవారు గనుక ఇటువంటి ఒక శుభవార్త దూత వారికి ప్రకటిస్తున్నాడు అని ఎవరైనా ఊహిస్తారా? అసలు దూత అటువంటి వారికి ప్రత్యక్షం అవ్వడము, ఇప్పుడు జకర్యా వంటి ఒక యాజకుడికి ప్రత్యక్షం అవ్వడం అనేది ఇట్ సంథింగ్ టు గెస్. ఎవరైనా ఊహించగలరు. అక్కడ కూడా అదే జరిగింది కదా. వాళ్ళందరూ తొంగి చూస్తా ఉన్నారు లోపలికి, అసలు ఏంటి ఇంకా జకర్యా ఇంతసేపు అయింది లోపలికి వెళ్ళి, మామూలుగా ధూపం వేయడానికి అవన్నీ చేయడానికి ఎంతసేపు పడుతుంది అనేది వాళ్ళకి ఒక క్యాలిక్యులేటెడ్ టైం ఉంటుంది. ఆ టైం అయిపోయింది ఇంకా రావట్లేదండి అని ఎదురు చూస్తున్నారు. సరే బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన తర్వాత నోట్ల నుంచి మాట రావట్లేదు, సైకిల్ చేసి చెప్తున్నాడు. వాళ్ళకి అర్థమై ఉంటుంది కదా ఈజీగా, యాజకుడు, దేవాలయము, దేవుని ప్రత్యక్షత ఏదో వచ్చి ఉంటుంది, దీనికి ఈజీగా గెస్ చేయగలరు. కానీ గొర్రెల కాపరికి కూడా దేవత ప్రత్యక్షమవుతాడని ఎవరైనా ఊహించగలరా? ఊహించలేం కదా. కానీ అటువంటి వారికి దేవుడు ఇటువంటి ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహించాడు. అయితే 2వ అధ్యాయం 25వ వచనంలో ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టే సుమేయోనును మనం చూస్తాం. అలాగే 2:38లో యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టే విధవరాలని చూస్తాం మనం. వారి గురించి వివరణ కూడా ఇవ్వబడింది. ఏమని? వారు నీతిమంతులని, భక్తిపరులని, ప్రార్థనా పరులని, ఆత్మచేత నింపబడిన వారని చెప్పబడింది వాళ్ళ గురించి. అటువంటి వారికి దేవుడు తను బయలుపరుచుకున్నాడు, తన ఆత్మ ద్వారా బయలుపరుచుకున్నాడు అటువంటి వారికి. ఈ గొర్రెల కాపర్లు కూడా బహుశా అటువంటి భక్తుపరులే అయి ఉండవచ్చు. అందుకే దేవుడు ఈ తన సువర్తమానాన్ని ప్రకటించడం కొరకు వీరిని ఎన్నుకున్నాడు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి అని చదువుతున్నాం. ఆ దేశంలో అంటే వీరు ఏ దేశంలో ఉన్నారు? ఎక్కడున్నారు ఇప్పుడు వీరు? బెత్లెహేములో ఉన్నారు కదా. బెత్లెహేములో ఉన్నారు. వారు గొర్రెల మందలతో పాటు పొలంలో ఉన్నారు. ఇజ్రాయేల్ గొర్రెల కాపర్లు సాధారణంగా ఇలా గొర్రెలు బయట ఉంచే పని చలికాలంలో చేయరు. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకే లేదా ఎండాకాలంలో మాత్రమే చేస్తారు. కాబట్టి యేసు ప్రభువు చలికాలంలో పుట్టలేదని చెప్తారు కొందరేంటి చాలా మంది చెప్తారు. గొర్రెలను ఇట్లా బయట ఫీల్డ్స్ లో ఉంచటము అనేది సాధారణంగా చలికాలంలో చేయరు, ఎండాకాలంలో చేస్తారు. ఇలా బయట ఫీల్డ్స్ లో గొర్రెలు ఉన్నాయని చెప్తుంది కాబట్టి యేసు ప్రభువు డిసెంబర్ మాసంలో పుట్టే అవకాశం లేదు, చలికాలంలో పుట్టే అవకాశం లేదని చెప్తారు కొంతమంది. కానీ పండితులు చలికాలంలో కూడా గొర్రెల కాపర్లు ఇలా గొర్రెలతో బయట ఉండే అవకాశం ఉంది అని చాలా కారణాలు చెప్పుకొస్తారు. వాస్తవానికి ఆయన ఒక బుక్ రాశాడు, నేను నోట్ చేసుకుందాం అనుకుని మర్చిపోయాను. దగ్గర ఒక 100కి పైన ఆధారాలు ఏవో చూపిస్తాడు. మొత్తం ఈ చర్చ్ హిస్టరీలో యేసు ప్రభువు ఏ మాసంలో పుట్టారు అంటే 12 మాసాల్లో ప్రతి మాసంలో పుట్టుండొచ్చని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఆధారంతో చెప్పున్నారనమాట. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని ఒక బుక్ రాశాడు ఒక ఆయన. ఒకళ్ళు జనవరిలో అంటే, ఒకళ్ళు ఫిబ్రవరిలో, ఒకళ్ళు మార్చిలో, ఒకళ్ళు ఏప్రిల్లో, 12 నెలల్లో ప్రతి నెల ఈ నెలలో దేవుడు యేసు ప్రభువు పుట్టుండొచ్చు అని కొన్ని ఆధారాలు. వాక్యం ఆ విషయం చెప్తుంది. ఏమని చెప్పిందా దాని గురించి? ఏ మాసంలో ఎప్పుడు అనేది చెప్పలేదు కదా. బైబిల్ ఎప్పుడైనా మౌనంగా ఉన్నప్పుడు మనం కూడా ఎట్లుండాలి? మనం కూడా ఎలా ఉండాలి? మౌనంగానే ఉండాలి. బైబిల్ ఎప్పుడైనా మౌనంగా ఉంది అంటే మనం కూడా మౌనంగానే ఉండాలి. ఆ విషయం మనకు తెలియజేయాలని దేవుడు అనుకుని ఉంటే రాసిపెట్టి ఉంచేవాడు కదా. కానీ రాయించలేదు అంటే దాని అర్థం ఏంటి? మనకు దాంతో పెద్దగా పని లేదు, దానివల్ల ఏం అవసరం లేదు, ఆత్మీయంగా మనం పొందుకునే మేలు పెద్దగా దాంట్లో నుంచి ఏమి ఉండకపోవచ్చు అనేది దేవుని ఉద్దేశం అని రాయించబడని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పగలంతా వాటిని, ఆ గొర్రెలన్నింటినీ మైదానాల్లో మేపి సాయంత్రం వాటిని ఆ గొర్రెల షెల్టర్స్ ఉంటాయి కదా, పాకలు, వాటిలోకి తీసుకొచ్చి చేర్చి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా రాత్రి వాటిని కనిపెట్టుకొని ఉంటూ ఉంటారనమాట వాళ్ళు. అంటే తోడేళ్ళు వచ్చి ఏమీ చేయకుండా అట్లా వాటికి ప్రొటెక్షన్ కోసం కాపలా కాస్తూ ఉంటారు. కానీ ప్రతి రాత్రి వారు నిత్యం చేసుకునే పనికి ఈరోజు
అంటే ఇప్పుడు మనం వాక్యంలో చదవబోతున్న ఈ రోజు ఆటంకం కలిగింది. అది ఒక అద్భుత రీతిని జరిగింది. ఊహించనిది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకటి జరిగింది. రోజు లాగానే గొర్రెలు కాచుకుంటూ ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అది అద్భుతం. రోజు వాళ్ళు ఎలాగైతే గొర్రెలు కాచుకుంటూ ఉంటారో వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. సడన్ గా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిందంట. దూత ఏ దూత అనేది ఇక్కడ తెలియజేయబడలేదు. కానీ అంతకుముందు జకర్యాకు మరియాకు ప్రత్యక్షమైన గబ్రియల్ దూతే అయ్యుండొచ్చు. కానీ అంతకుముందు ఒక పక్క ఆ కాపర్లు ఏం చేస్తున్నారు, భయంతో ఆశ్చర్యపోతూ ఉండుండవచ్చు కదా దూత ప్రత్యక్షం అవడాన్ని బట్టి. ఏ దూత అనేది పక్కన పెట్టేస్తే కొంతసేపు దూత ప్రత్యక్షం అవ్వగానే ఒక భయం ఉండుండొచ్చు వాళ్ళకి. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక పక్క ఆ ప్రత్యక్షమైన దాన్ని బట్టి వీళ్ళకి ఒక పక్క భయం ఉండుండొచ్చు. ఇంకో పక్క ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అని చదువుతున్నాం. మొత్తం వాళ్ళ చుట్టూ లైట్ నిండిపోయిందంట, ప్రకాశం నిండిపోయింది అని చూస్తున్నాం. వాక్యంలో దేవుని యొక్క మహిమాయుక్తమైన ప్రత్యక్షత ఒక గొప్ప వెలుగు చేత బయలుపరచబడింది అనేక సార్లు. అంటే ఆయన ప్రత్యక్షత కలిగినప్పుడల్లా గొప్ప వెలుగు కనబడుతుంది అనమాట అక్కడ. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. అరణ్యంలో ఉన్న ఇజ్రాయేల్కి దహించు అగ్నిలాగా కనపడింది ఆయన మహిమ. నిర్గమకాండము 24, 16, 17లో చూస్తాం. దహించే అగ్నిలాగా కనబడిందంటే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుని యొక్క మహిమ. ప్రత్యక్షపు గుడారము నిర్మించడం పూర్తయిన తర్వాత దేవుని తేజస్సు మందిరం మీద నిలిచినట్లుగా మనం చూస్తాం. నిర్గమ 40:34లో మందిర ప్రతిష్ఠ అప్పుడు కూడా యెహోవా తేజో మహిమ మందిరములో నిండుకున్నది అని చదువుతాం మనం. 1 రాజులు 8, 10, 11. ఆ తర్వాత దేవుని మహిమ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా, దేవుని మహిమ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా యెహెజ్కేలు గ్రంథం 9, 10, 11 అధ్యాయాల్లో చదువుతాము. మళ్ళీ ఇప్పుడు దేవుని మహిమ ఈ రాత్రి కాల సమయంలో ఈ కాపరులకు ప్రత్యక్షమైంది. ప్రకాశమానమైన వెలుగుతో దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తూ ఉందంట వాళ్ళ చుట్టూ. యేసు జీవించిన కాలంలో కూడా ఆయన ద్వారా దైవ మహిమ పేతురుకి, యాకోబుకి, యోహానికి యేసు రూపాంతరం చెందిన కొండపై బయలుపరచబడింది. మత్తయి 17 అధ్యాయం ప్రారంభ వచనాల్లో చదువుతాం. ఇక రెండవ రాకడలో ఆయన ప్రభావముతోనూ మహామహిమతోనూ తిరిగి వస్తాడు అని మత్తయి 24:30లో మనం చదువుతున్నాం. ఆయన మహిమ గొప్ప వెలుగు, ప్రకాశము, తేజస్సుతోటి సూచించబడుతూ వచ్చింది అనేక పర్యాయాలు. ఇటువంటి దేవుని మహిమను దూత ప్రత్యక్షమవడము చూసి గొర్రెల కాపర్లు ఏమవుతున్నారంట? మిక్కిలి భయపడుతూ ఉన్నారంట. మిక్కిలి భయం అంటే చాలా ఎక్కువ భయం అని, గజగజ వణిగిపోతూ ఉండొచ్చు అసలు ఏం జరుగుతుంది అని ఆ దూత ప్రత్యక్షమైనప్పుడు. దేవుని మహిమ బయలుపరచబడినప్పుడు, దూతలు ప్రత్యక్షమైనప్పుడు మనుషులు భయపడడం అనేది సాధారణంగా మనం వాక్యంలో అనేక మార్లు చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, భయపడడం మాత్రమే కాదు, పరిశుద్ధ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న వారు తమ పాపాన్ని గురించి కూడా జ్ఞాపకం చేయబడతారు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే భయము, దూత ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనే దాని గురించి ఒక ఆలోచన వెంటనే మొదలవుతుంది కదా, దాంతో భయం ప్రారంభమవుతుంది. కానీ అంత మాత్రమే కాదు, దేవుని ప్రత్యక్షత ఎవరు పొందుకున్నా వెంటనే వాళ్ళ స్పందనలో ఉండే మరో విషయం ఏంటంటే వారి పాపము విషయమై వారు జ్ఞాపకం చేయబడతారు. వాళ్ళ జీవితం ఎటువంటిది, నేను ఎటువంటి వాడిని, నేను ఎటువంటి దానను అనే విషయము వాళ్ళకి జ్ఞాపకం చేయబడుతుంది అనమాట. ఉదాహరణకు యెషయా 6:5లో చూస్తే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను అని అంటున్నాడు యెషయా. పేతురు కూడా లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడంటే, సీమోను పేతురు అది చూచి, అంటే విస్తారమైన రాశిగా చేపలు పట్టబడటం, చేపలు రావడం చూసి యేసుప్రభువారు ఆజ్ఞాపించిన వెంటనే దానికి సీమోను పేతురు స్పందిస్తూ యేసుప్రభువారితో అంటున్నారు, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబడినప్పుడు భయపడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారి యొక్క పాపము వారికి ఏం చేయబడుతుంది? జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఆ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు నేను ఎటువంటి వాడను, నేను ఎటువంటి దానను అనేది వాళ్ళకి జ్ఞాపకం వస్తూ ఉందన్నమాట. పేతురు మాటలు మనం చూసాం, నేను పాపాత్ముడును అని చెప్తున్నాడు. యేసుప్రభువారు అడిగారా నువ్వు ఎట్లాంటి వాడివి అని? అసలు దాని గురించి ప్రస్తావన ఏమైనా ఉందా అక్కడ? ఫస్ట్ టైం మనం ఆ ప్యాసేజ్ చదివితే కనుక
ఈ చేపలు పట్టడం ఏంటి, ఈయన పాపాత్ముడు అంటే అసలు ఏ కనెక్షనే ఉన్నట్లు అనిపించదు మనకి. ఫస్ట్ టైం మనం ఆ ప్యాసేజ్ చదివితే చేపలు పట్టబడ్డాయి, ఎవరైనా ఏం చెప్తారు? థ్యాంక్స్ అని చెప్తారు. లేకపోతే ఇంకా అద్భుతం జరిగింది కాబట్టి ఆశ్చర్యం, క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు ఎట్లా చేసావు నువ్వు ఇది అని అడుగుతాడు. అంతేగాని ప్రభువా అని సంబోధిస్తూ నన్ను విడిచిపొమ్ము, నా దగ్గర నువ్వు ఉండొద్దు, నేను పాపాత్ముని అని ఎందుకు చెప్తున్నాడు? ప్రభువు అని సంబోధించడంలోనే ఆయన దేవుడు అని గ్రహించినట్లే కదా. కాబట్టి దేవుని ప్రత్యక్షత మనుషులు తమ పాపం విషయమై జ్ఞాపకం చేయబడడానికి, ఒప్పుకోవడానికి అలా ఒప్పుకున్నట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. వారు స్పందించిన తీరు చూసి దూత ఏమంటున్నాడు? భయపడకుడి అని చెప్తున్నాడు. డు నాట్ ఫియర్, భయపడకుడి. జకర్యా మరియల విషయంలో కూడా అచ్చు ఇలాగే జరిగింది కదా, సేమ్ ఇట్లాగే జరిగింది. జకర్యా విషయంలోను మరియ విషయంలో కూడా ఎలా జరిగింది? దూత ప్రత్యక్షం అవ్వడం, ప్రత్యక్షం అవ్వగానే వాళ్ళు భయపడడం, దూత ధైర్యం చెప్పడం, తర్వాత ఏ వర్తమానం అయితే తీసుకొని వచ్చాడో దూత ఆ వర్తమానం వారికి అందించడం, ఆ వర్తమానం వారు ఆ సంగతులు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మడం కోసం ఒక గుర్తు ఇవ్వడం, ఒక సైన్ ఇవ్వడం. ఇదే ప్యాటర్న్ కదా. దూత ప్రత్యక్షం అవ్వడం, ప్రత్యక్షమైన వెంటనే వీళ్ళు భయపడడం, దూత ధైర్యం చెప్పడం భయపడొద్దు అని, తర్వాత వచ్చిన వర్తమానం వారికి అందించడం, ప్రకటించడం, ఆ వర్తమానం లేదా ప్రకటన ఖచ్చితంగా అలాగే నెరవేరుతుంది అని వారు నమ్మి వారి విశ్వాసంలో బలపరచబడడం నిమిత్తము వారికి ఒక సూచన అనుగ్రహించడం. జకర్యాకి సూచన ఏంటి? నువ్వు మాట్లాడవు, నువ్వు ఇంకా మాట్లాడవు, నీ కుమారుడు పుట్టేంత వరకు నువ్వు మాట్లాడవు అని చెప్పి అది సూచన. జకర్యా విషయంలో నోరు పడిపోయింది, ఇంకా మాట్లాడలేదు. మరియ విషయంలో సూచన ఏంటి? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి చూడు, ఆమె ఇంత వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించింది, ఇప్పుడు 6వ నెల ఆమెకి, నువ్వు వెళ్ళి చూడామని అని మరియకి ఇచ్చిన సూచన. అట్లా గొర్రెల కాపరికి కూడా ఒక సూచన ఇవ్వబడింది. అదే ప్యాటర్న్ జకర్యా మరియల విషయంలో ఎలాగైతే ఉందో గొర్రెల కాపరుల విషయంలో కూడా అదే జరుగుతుంది. భయపడొద్దు అని చెప్తున్నాడు దూత. అయితే భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నామని రోమా 8:15 చదువుతాం. భయపడడానికి మనం వీలు లేదు అని చదువుతున్నాం ఇక్కడ. దేవుడే భయపడొద్దు అని ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా. కానీ మరోవైపు మనం భయపడాలి అని చెప్పే వచనాలు కూడా లేకపోలేదు. మరి వాటి సంగతి ఏంటి? ఉదాహరణకు సామెతలు 9:10 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం అని చూస్తున్నాం. ఇంతకీ భయపడాలా వద్దా? ఇక్కడ మనం ఇందాక రోమా 8:5 చూసామో, భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. హోలీ స్పిరిట్ ని, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దాస్యపు ఆత్మను మీరు పొందుకుంటే అప్పుడు భయపడాలి, కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదని పౌలు చెప్తున్నాడు కదా. మరి భయపడాలా వద్దంటారా? దైవజనులు కూడా దేవునికి భయపడినట్లు చదువుతాం మనం చాలా సందర్భాల్లో. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ భయము అంటే మనల్ని భయపడమని చెప్పే సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి ఇట్ ఈస్ రెవరెన్షియల్ ఫియర్ అంటాం అనమాట ఇంగ్లీష్లో. రెవరెన్షియల్ ఫియర్. రెవరెన్స్ అంటే చాలా అత్యధికమైన గౌరవము, మర్యాద, భక్తి, దానితో కూడిన భయం ఇది. దేవుడు ఏదో చేసేస్తాడు నన్ను అనే భయం కాదు. అబ్బా తండ్రి అని మనం ఆయన దగ్గరికి సమీపించగలిగేటువంటి ఆ సంబంధము తిరిగి పునరుద్ధరించబడింది ఆయనకి మనకి. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయనకి కుమారులమై ఉన్నాము, ఆయన మనల్ని ప్రేమించేవాడై ఉన్నాడు. కాబట్టి మన భయము శత్రువు మనల్ని ఏమైనా చేస్తాడేమో అని మనం భయపడతాం చూస్తారా, అటువంటి భయం కాదు ఇది. దిస్ ఈస్ ఎ రెవరెన్షియల్ ఫియర్. మర్యాదపూర్వకమైన భక్తితో కూడిన భయము. యెహోవా యందు భయభక్తులు, భయము భక్తి కలిపి ఒకే పదంగా ఇక్కడ వాడారు సామెతల గ్రంథంలో. అటువంటి భయము గురించి ఇక్కడ మాట్లాడుతూ మనం భయపడాలి అని చెప్పిన సందర్భాలు అటువంటివి అనమాట. భయం అంటే ఆయన మనల్ని ఏదో చేసేస్తాడని ఇప్పుడు మన తోటి హైందవ సహోదరులే కానీ ఇంకా ముస్లిం సహోదరులే కానీ భయపడతారు చేస్తారు, నాకు ఏమైనా అయిపోయిద్దేమో, తర్వాత ఏం జరుగుతుందో, ఆ భయం కాదు. మనకి సమాధానం ఇవ్వబడింది. ఈ జీవిత కాలం మటుకు మనం సమాధానంగా ఉండొచ్చు. మనలో ఉన్న శాంతి ఎవరైనా తీసేయగలరా మనలోంచి? ఎవ్వరూ తీసేయలేరు. అటువంటి నిరంతరము శాశ్వత కాలం వరకు ఉండిపోయే శాంతి సమాధానాలు దేవుడు మనకు అనుగ్రహించారు.
ఆ కోణంలో నుంచి మీరు భయపడద్దు అంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలో పౌలు. ఆ కోణంలో భయపడద్దు అని అంటున్నాడు. కానీ భయపడాల్సిన విషయం ఏంటంటే, ఆ భయము అనే పదము మనకు అట్లా అర్థమవుతుంది వాస్తవానికి, కానీ ఇట్ ఈస్ అ రెవరెన్షియల్ ఫియర్. మర్యాదతోటి దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట గౌరవంతో, అత్యధికమైన మర్యాదతోటి, భక్తితోటి మనము ఉండాల్సిన విషయాలు తెలియజేస్తుంది ఆ పదం. దూతలు భయపడాల్సింది లేదని ఎందుకు అంటున్నారంటే, దూత ఇదిగో ప్రజలందరికీ కలవబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అంటే, తీర్పు గురించి చెప్పడానికి రాలేదు నేను ఏదో తీర్పు గురించి మీకు చెప్పడానికి వచ్చానని మీరు భయపడుతున్నారేమో. లేదు, నేను దాని గురించి రాలేదు. మనుషులందరికీ కలగబోవు సంతోషము కలిగించేటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాను. నేను సువర్తమానం తెలియజేయడానికి వచ్చాను అని చెప్తున్నాడు. ఈ సువర్తమానం అనే మాట మిగిలిన సువార్తల్లో కంటే లూకా సువార్తలో ఎక్కువ సార్లు వాడబడింది. గుడ్ న్యూస్, సువర్తమానము అనే పదము ఈ లూకా సువార్తలోనే ఎక్కువ సార్లు వాడబడింది. ఆ సువర్తమానం ఏం చేస్తుందంట? మహా సంతోషాన్ని కలిగిస్తుందంట. ఆ మహా సంతోషము ప్రజలందరికీ కలుగుతుంది అని చదువుతున్నాం. ప్రజలందరూ అంటే ఒక అర్థంలో మొదట రక్షణ యూదుల నుండి కలుగుతుంది అని యోహాను 4:22లో చూసి చదువుతాం కాబట్టి యూదులను సూచిస్తూ ఉండవచ్చు. మరో అర్థంలో రక్షణ వాగ్దానం అందరికీ ఇవ్వబడింది కదా. వాగ్దానం అందరికీ ఇవ్వబడింది. ఎవరైతే యేసు నందు విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షణ పొందవచ్చు. వారందరికీ అవకాశం ఉంది. అందరికీ సువార్త ప్రకటించబడుతుంది కాబట్టి ఆ వాగ్దానం అందరికీ ఇవ్వబడింది. లూకా 2:30-32లో చూస్తే సుమయ్యను బాలుడైన యేసును ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అంటున్నాడు. ఏమని 30వ వచనంలో, అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను. అయిపోయారు. ఇంకా ఇందులోనే అందరూ వచ్చేసారు. ఇక ఈ రెండు గుంపుల్లో మొత్తం అందరూ వచ్చేసారు కదా. అన్యజనులకు అలాగే ఇజ్రాయేల్ ప్రజలకు. ఇంకెవరున్నారు మిగిలిన వాళ్ళు? ఇజ్రాయేల్ కాని వాళ్ళందరూ ఎవరు? అన్యజనులు. అన్యజనులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు. సో ఈ రెండు గుంపుల్లో మొత్తం అందరూ వచ్చేసారు కదా. సో రక్షణ వాగ్దానము అది అందరికీ అనుగ్రహించబడింది. యేసును చిన్న బాలుడైన యేసును ఎత్తుకుని సుమయ్య అని అంటున్న మాటలు ఇవి, దేవుణ్ణి స్తుతిస్తూ. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేల్కు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని అంటున్నాడు. దేవుడు బయలుపరుస్తున్నాడు సుమయ్యనికి ఈ విషయాలన్నీ. ఆ రక్షణ నేను కనులారా చూచాడంట. అది చూచేంత వరకు నువ్వు చచ్చిపోవని చెప్తాడు దేవుడు. ఆ సువర్తమానం మొదట యూదులకి, ఆ తర్వాత ప్రపంచమంతటా ప్రకటించబడింది. మత్తయి 28:18లో ద గ్రేట్ కమిషన్ చూస్తాం అక్కడ యేసుప్రభువారు సమస్త జనులకు శిష్యులుగా చేయుడి అని ఇచ్చిన ఆజ్ఞను బట్టి కూడా రక్షణ సువార్త అందరి కొరకు ఇవ్వబడింది అని మనం అర్థం చేసుకోవచ్చు. సువర్తమానము అది ఎవరికి అనుగ్రహించబడింది అంటే గొర్రెల కాపరులకు అనుగ్రహించబడింది అని చూస్తూ వచ్చాం ఇప్పటివరకు. చాలా అతి సామాన్యులకు దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత ఎవరి గురించి ప్రకటించబడింది? హూ ఇస్ ద పర్సన్? ఎవరి గురించి ఆ ప్రకటన, ఆ సువర్తమానం ఎవరి గురించి? 11-12 వచనాలు చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. దూత కాపర్లను ధైర్యపరిచాడు కదా. దూత ప్రత్యక్షం అవ్వగానే కాపర్లు భయపడిపోయారు, మిక్కిలి భయపడిపోయారు. వెంటనే దూత, మీరు భయపడద్దు, నేను ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించేటువంటి ఒక సువర్తమానాన్ని నేను తీసుకొచ్చాను అని చెప్పాడు. అయితే దూత ఇప్పుడు ఎవరి గురించి ప్రకటించడానికి అతను వచ్చాడో ఆ వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాడు. ఎవరైనా? ప్రభువైన క్రీస్తు. ఆయన గురించి కొన్ని వివరాలు తెలియజేస్తున్నాడు అనమాట. దావీదు పట్టణము అంటే పెద్దగా చెప్పుకోదగ్గ ఊరేమీ కాదు. ఒక శిశువు వారి కోసం పుట్టాడు అని చెప్తూ ఆ శిశువు గురించి వివరిస్తూ ఒక 3 టైటిల్స్ ఇవ్వడం జరిగింది ఆ శిశువుకి. ఆ పుట్టిన చిన్న శిశువుకి 3 టైటిల్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ టైటిల్స్? మొదటిది రక్షకుడు. ఆ శిశువు గురించి మాట్లాడుతూ ఏం చెప్పబడింది? ఆయన ఎవరంట? రక్షకుడు. హీజ్ ఎ సేవియర్. రెండవది ఏంటి చూస్తున్నారా వచనాలు మీరు? 11-12 వచనాలు. శిశువు గురించి ఏమని?
ప్రభువు అనేది సెకండ్ టైటిల్, ద లార్డ్. మూడవది క్రీస్తు, క్రైస్ట్ ఆర్ మెసాయా అనేది మూడవ టైటిల్, థర్డ్ టైటిల్. 3 బిరుదులు లేదా టైటిల్స్ ఈ చిన్ని శిశువుకి, అప్పుడే పుట్టిన ఆ శిశువుకి ఇవ్వబడ్డాయి దూత ద్వారా. ఆ టైటిల్స్ ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కదాన్ని. ముందుగా రక్షకుడు, అది ఆయనకు తగిన బిరుదు కదా. ఎందుకంటే మత్తయి 1:21 ప్రకారము తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అని చదువుతాం మనం. ఈజ్ ఎ సేవియర్, ఆయన రక్షకుడు. చాలాసార్లు యేసుని నమ్ముకోవడం దేనికోసమో చేస్తుంటారు కదా. టెస్టిమనీస్ విన్నారా మీరు? పెద్ద పెద్ద మీటింగ్స్ లో కూడా చెప్తుంటారు చాలా మంది టెస్టిమనీస్. చాలా మందిని, నేను రక్షణ పొందిన తర్వాత చాలా మందిని నేను అడిగాను, చాలా మంది నన్ను అడిగారు. ఏమని? నువ్వు ఎందుకు అసలు ఇట్లా దేవుని నమ్ముకున్నావు, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు నువ్వు? నేను ఈ పాపమని, విడుదలని, రక్షణ అని, పరలోకమని ఇవన్నీ చెప్పుకొచ్చాను అనుకో, యేసు ప్రభు నా గురించి చనిపోయాడు అని నేను తెలుసుకున్నాను, నా పాప జీవితం గురించి నేను రియలైజ్ అయ్యాను, ఇవన్నీ చెప్పాను అనుకో, పెద్ద సాటిస్ఫై అవ్వరు పాపం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విని 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 ఉన్న సాక్ష్యాలు చాలా ఉన్నాయి కదా మైండ్లో, బ్యాకప్లో. ఏంటయ్యి, పెద్ద ప్రమాదం జరిగింది, అసలు చచ్చిపోతాడు అనుకున్నాం మేము, కానీ దేవుడు, నేను యేసయ్యకు మొక్కుకున్నాను, ఒకవేళ బ్రతికితే కనుక నేను నమ్ముకుంటానని మొక్కుకున్నాను, దేవుడు బ్రతికించాడు, అందుకని మేము చర్చికి వెళ్తున్నాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం. చాలా సార్లు యేసు ప్రభువుని నమ్ముకోవడం దేనికోసం చేస్తుంటారు? కుటుంబ సమస్యల నుంచి, ఉద్యోగంలో సమస్యల నుంచి, వివాహాలలో సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడనో, లేదా వారు బయటకి రాలేనటువంటి చెడు వ్యసనాల నుంచో ఆయన విడిపిస్తాడని, లేదా స్వస్థత ఏదో అనుగ్రహిస్తాడని, అవన్నీ ఆయన చిత్తమైతే తప్పక చేస్తాడు. అన్యుల విషయంలో కూడా చేస్తాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎ కామన్ సాల్వేషన్, కామన్ ప్రొటెక్షన్, కామన్ గ్రేస్ అందరికీ ఉంటుంది. చేస్తాడు ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా. ఆయన చెయ్యడు అని చెప్పట్లేదు నేను. ఆయన అనుమతించింది ఏ స్వస్థత ఎవరూ పొందుకోలేరు కదా. కానీ దానికోసమే యేసు ప్రభువుని నమ్ముకోవాలా? అంతకంటే ప్రాముఖ్యమైనది మన ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా రక్షించబడటం కదా. మన ప్రధాన సమస్య ఏంటి? ప్రధానమైన సమస్య ఏంటి మనకి మనుషులందరికీ, మనకే కాదు మనుషులందరికీ ఏంటది? ఏం లేదా సమస్య మనకి? అయితే క్రీస్తు కూడా అవసరం లేదు మనకి. పాపము, మన ప్రధాన సమస్య పాపము కదా. సో దాని నుంచి మనము విడిపించబడటము, తద్వారా మనకు వచ్చే రక్షణ, అది అతి ప్రాముఖ్యమైంది. దాని కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. రోమా 3:23 చూస్తే నీతిమంతుడు, 10వ వచనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చూస్తాము. 23వ వచనం చూస్తే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చదువుతాం. అందరూ, మనుషులందరూ, ఇంకా దాంట్లో ఎవరికీ మినహాయింపు లేదు. నిజమైన సత్య సువార్త ఏంటంటే, నరకానికి మనల్ని పాత్రులుగా చేసే పాపం నుండి, అపరాధ భావం నుంచి, ఆ గిల్ట్ నుంచి మనం విమోచన పొందటము, అదే నిజమైన రక్షణ. ఈయన యేసు క్రీస్తు మనకి ఎలా ఉన్నాడు? ఆయన రక్షకుడుగా ఉన్నాడు. హీఈస్ అవర్ సేవియర్. ఉదయకాల సమయం మనం ఆయన స్తుతించాలి దీన్ని బట్టి. అవును ప్రభువా, పాపినైన నన్ను నువ్వేం చేసావు? నువ్వు రక్షించావు, నన్ను విమోచించావు నా పాపం నుంచి, తద్వారా నాకు రావాల్సిన శిక్ష నుంచి నువ్వు నన్ను విడిపించావు, నీకు వందనాలు ప్రభువా అని మనము స్తుతించాలి. రెండవ టైటిల్ క్రీస్తు, క్రైస్ట్. ఇటువంటి దయనీయమైన స్థితిలో పుట్టిన బిడ్డకు ఈ బిరుదు చాలా గొప్పగా ఉందన్నమాట. అంటే రెండింటికి సరిపోవట్లేదు. ఆయన పుట్టిన రీతి, తీరు మనం చూస్తుంటే, దూత ఆయనకి ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉందో దాన్ని చూస్తుంటే రెండింటికి పొంతనేమి కనబడట్లేదు. ఈ పదము, అలాగే ఈ పదానికి పాత నిబంధనలో వాడిన మెస్సియా అనే పదానికి, ఈ రెండు పదాలకు అర్థం ఒకటే, అభిషిక్తుడు అని అర్థం. అనాయింటెడ్ వన్, అభిషిక్తుడు అని అర్థం. ఆయన దేవుని చేత ఏర్పరచబడిన రాజు. హీఈస్ ఎ కింగ్, అనాయింటెడ్ కింగ్ ఆయన. ప్రకటన 17:14 మనం చూస్తాం. దావీదు సింహాసనంపై కూర్చొని తరతరాలు మనల్ని పరిపాలన చేసేటువంటి, ఏలేటువంటి రాజు అని గాబ్రియేలు దూత మరియతో కూడా చెప్పినట్లు లూకా 1:32-33 చూస్తాం. ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉండడానికి కూడా అభిషేకించబడిన వాడు అని చూస్తాము. హెబ్రీ 3:1.
మనకు దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండడం కొరకు అని చెప్పి ఆయన అభిషేకించబడిన వాడని 1 తిమోతి 2:5 చదువుతాము. మన పక్షాన విజ్ఞాపన చేసేవాడిగా ఆయన ఉంటూ ఉన్నాడని చూస్తుంది. హీఈస్ అన్ అనాయింటెడ్ వన్. ఆయన అభిషేకించబడిన వాడు. మనకు రాజుగా ఉండడం కొరకు, ప్రధాన యాజకుడిగా ఉండడం కొరకు, మన పక్షముగా మధ్యవర్తిగా ఉండడం కొరకు ఆయన అభిషేకించబడిన వాడు. ఈజ్ అన్ అనాయింటెడ్ వన్. తర్వాత మూడవది ప్రభువు. ఈజ్ ద లార్డ్. అధికారంలో ఉన్నవారిని, నాయకులను సంబోధించినప్పుడు ఉపయోగిస్తారు కదా ఈ పదము. ఈ పదం యొక్క పుట్టు పూర్వోత్తరాలు మనం పరిశీలిస్తే ఈ పదము దాసుడికి యజమానికి మధ్య వాడబడేది అనమాట. దాసుడు స్లేవ్, బానిస. దాసుడు అనే కంటే బానిస అనే పదం బాగా ఎక్కువ మీనింగ్ఫుల్ గా ఉంటుంది. బానిసకి యజమానికి మధ్య వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాడే పదం ఇది, ప్రభువు అనే పదం. అంటే ఈ బానిస యజమానికి సంపూర్ణంగా లోబడేవాడు, విధేయత చూపేవాడు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ప్రభువు అంటే మనుషులు ఉపయోగించే అలాంటి ఒక సాధారణ టైటిల్ కాదు ఇది. యెహోవా అని పాత నిబంధనలో వాడబడింది కదా, యాహ్వే అని. ఆ పదానికి ఏ అర్థం వస్తుంది, ఈ ప్రభు అనే పదానికి కూడా అదే అర్థం వస్తుంది. అంటే మామూలుగా మన మనుషుల గురించి ఏదైతే ఏ సెన్స్ లో అయితే మనం వాడతామో ఏ అర్థంతో, ఆ అర్థంతో వాడబడలేదు. పాత నిబంధనలో యాహ్వే, యెహోవా అనే పదం ఏ అర్థంతో వాడబడిందో ఇక్కడ ప్రభువు అనే పదం కూడా అలా ఆ అర్థంతో వాడబడింది. దీనికి సంబంధించి 2 వచనాలు చదువుదాం మనం. యోహాను 8:24 చూస్తే, యోహాను 8:24, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని, నేను ఆయన అని మీరు విశ్వసించిన ఎడల. నేను ఆయన అని ఇక్కడ తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్ లో చూస్తే ఐ యామ్ అని ఉంటుంది. ఐ యామ్ అనేది ఎవరి పేరు? ఐ యామ్ అనేది ఎవరి పేరు? యెహోవా యొక్క పేరు కదా. ఐ యామ్ దట్ హూ ఐ యామ్ అని అంటారు దేవుడు. నా పేరేంటి? ఐ యామ్ అని చెప్తాడు దేవుడు కదా. నేను ఉన్నవాడను, యెహోవా అని చదువుతాం. సేమ్ అదే, నేను ఆ ఐ యామ్ అని మీరు విశ్వసిస్తేనే మీరు రక్షణ పొందుతారని చెప్తున్నాడు ఇక్కడ యోహాను సువార్త. నేనే, యేసుప్రభువారు అంటున్నారు, నేనే ఆ ఐ యామ్, నేనే ఆయనను అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే రక్షణ పొందుతారు, వాళ్ళే వారి పాపములో నుంచి విడిపించబడతారని చదువుతున్నాను ఇక్కడ. రోమా 10:9 కూడా అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందువు. కేవలం రక్షకుడని మాత్రమే కాదు, ఆయన కేవలము నన్ను విమోచిస్తాడు, నా పాపం నుంచి రక్షిస్తాడని మాత్రమే కాదు, ఈజ్ ద లార్డ్, ఆయన ప్రభువు, ఆయనే దేవుడు, ఒకే ఒక ఏకైక దేవుడు. ఈజ్ ద ఓన్లీ లార్డ్, ఆయన మాత్రమే ప్రభువు. హీ ఈజ్ ది ఐ యామ్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పబడిన ఐ యామ్ ఎవరంటే ఈయనే అని కూడా నమ్మాలి. అది అలా నమ్మిన వారే రక్షణ పొందుతారు. ఇది సపరేట్ ఒక సబ్జెక్ట్ అనమాట, లార్డ్షిప్ సాల్వేషన్. ఆయన ప్రభువు అని నమ్మకపోయినా పర్వాలేదని చెప్పేవారు కొందరైతే, లేదు ఆయన ప్రభువు అని తప్పక నమ్మాల్సిందే, ఆయన యజమాని అని, ఆయనకు మనం బానిసలమని దాసులమని అంగీకరించిన వారే రక్షణ పొందుతారు, రక్షణ పొందిన వారు తప్పక అంగీకరిస్తారు అని చెప్పేది లార్డ్షిప్ సాల్వేషన్. యేసు మనకి ప్రభువు అని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షణ పొందుతారు. 1 కొరింథీ 12:3 కూడా పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు. యేసు ప్రభు అని ఎవరైనా చెప్పాలంటే అదే ఎవరి ద్వారా చెప్పాలంట? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడంట. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళందరూ ఏం చెప్తారు? యేసు ప్రభువు అని చెప్తారు. కాబట్టి యేసుని ప్రభువుగా అంగీకరించడం అనేది క్రైస్తవ్యం యొక్క చాలా ప్రాథమిక బోధనలో ఒకటి. యేసు ప్రభువారు మనకి ఏమై ఉన్నారు, హూ ఈజ్ హీ టు us, ఆయనకి మనకి సంబంధం ఏంటి అనేది ఈ టైటిల్స్ లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆయన రక్షకుడని, మన పాపముల నుంచి మనల్ని విమోచించే విమోచకుడని, ఆయన మన పక్షాన రాజుగా ఉండడానికి, అలాగే ప్రధాన యాజకుడిగా ఉండడానికి, మధ్యవర్తిగా ఉండడానికి ఆయన అభిషేకించబడిన వాడని,
మనకు ప్రభువుగా ఉన్నవాడు, ఆయన ప్రభువు అనేది వీటన్నింటినీ బట్టి మనం ఆయన్ని స్తుతించవలసిన వారు. ఇక దూత ఆ శిశువును గుర్తుపట్టడానికి వీలుగా ఒక ఆనవాలు వారికి ఇవ్వడం జరిగింది. ఆనవాలంటే ఏంటి? ఆనవాలంటే ఏంటి? గుర్తు, ఒక సూచన, ఆ బిడ్డను ఐడెంటిఫై చేయడానికి ఏంటది ఇవ్వడం జరిగింది. ఏంటది? శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు అనేది. ఇది ఒక ఆనవాల? ఇది ఆనవాలేనా? అప్పుడే పుట్టిన శిశువులు ఎవరైనా పొత్తిగుడ్డలతో చుట్టుపెట్టి ఉంటారు కదా, అది ఆనవాలు ఎట్లవుతుంది? కానీ ఏ యూదుల స్త్రీ అయినా ఇలాగే చేస్తుంది. కానీ త్రొట్టిలో పడుకోబెట్టడము మాత్రము ఎవరు సాధారణంగా చెయ్యరు. అలా తేలిగ్గా వారు ఆ శిశువుని కనిపెట్టగలరు. అయితే ఒక పక్క దూత ఆ శిశువు ఇచ్చిన టైటిల్స్ని ఇప్పుడు దాకా ధ్యానించాం కదా. ఆయన ఎటువంటి వాడు అంటే హీఈస్ ద సేవియర్, హీస్ క్రైస్ట్, హీఈస్ ద లార్డ్ అని ఆ టైటిల్స్, ఆ బిరుదులన్నింటినీ, ఆ శిశువుకి ఇచ్చిన బిరుదుల్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. వెంటనే చెప్తున్న ఈ ఆనవాళ్ళు ఎట్లున్నాయి? మళ్ళీ ప్రొత్తిగుడ్డలలో చుట్టబడి. అంటే ఆ టైటిల్స్కి తగ్గట్టుగా చెప్పాలంటే ఎలా చెప్పాలి? పెద్ద ప్యాలెస్లో, ఫలానా రాజ్యంలో, ఫలానా రాజు యొక్క రాజభవనంలో, ప్యాలెస్లో ఆయన పుట్టి ఉంటాడు. చాలా బారులు తీరిన లైన్లు ఉంటాయి అక్కడ, మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. మీరు కూడా వెళ్ళి ఆ లైన్లో నిలబడి ఆయన చూడండి. చుట్టూ పనివారు, సేవకులు అందరూ ఉంటారు. ఆర్భాటంగా అక్కడ వేడుక జరుగుతుంటుంది ఆయన పుట్టాడని. టైటిల్స్కి తగ్గట్టుగా సూచన ఉండాలంటే అట్లా ఉండాలి కదా వాస్తవానికి. యేసు ఎటువంటి దీన స్థితిగతులతో జన్మించాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఫిలిప్పీ 2:7 ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను ఏ మేరకు ఖాళీ చేసుకున్నాడో లేదా రిక్తునిగా చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా మనం ఇప్పుడు ఏదైతే సెటప్ అనుకున్నామో గొప్పగా, అలా ఆయన పుట్టాలనుకుంటే పుట్టిండొచ్చు కదా. అలా పుట్టకూడదు ఏమైనా ఉందా? ఏం లేదు. అలా ఆయన పుట్టాలనుకుంటే అలా కూడా పుట్టిండొచ్చు. కానీ ఈ ఫిలిప్పీ 2:7 ఆయన తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఖాళీ చేసుకోవటం. ఆయనకున్న ప్రివిలేజెస్ని, ఆధిక్యతలన్నింటినీ విడిచిపెట్టుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందులో భాగం ఏంటంటే ఆయన నరరూపధారిగా రావడం ఈ భూమి మీదకి, మనుషుని పోలికగా పుట్టడము. దానితో పాటు ఇప్పుడు మనము చదువుతున్న ఈ ప్యాసేజీలో ఆయన ఇంకా ఏ మేరకి తాను తగ్గించుకున్నాడంటే ఇటువంటి దయనీయమైన దీన స్థితిలో, పరిస్థితుల్లో ఆయన జన్మించటము. పశువుల పాకలో, ఆ పశువుల మధ్య, ఆ పశువులు దానా తినేటువంటి ఆ తొట్టిలో ఆయన ఉంచబడటము. ఆయన మన కొరకు తాను అంతలా తగ్గించుకున్నాడు. ఇక మూడవది, ఈ సువర్తమానం యొక్క సందేశం ఏంటి? ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్? ఈ గాస్పెల్ యొక్క పర్పస్ ఏంటి? 13-14 వచనాలు చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను అని చూస్తున్నాం. దూత ఇంకా గొర్రెల కాపరులతో మాట్లాడుతూ ఉండగా ఇంకా పెద్ద అద్భుతం జరిగిందంట. దూత ప్రత్యక్షం అవడమే ఒక అద్భుతం కదా, అవునా? రోజు రొటీన్గా వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సడన్ గా దూత ప్రత్యక్షం అయ్యాడు. అదే ఒక పెద్ద అద్భుతం. దానికే వాళ్ళు మిక్కిలి భయపడి గజగజ వణికిపోతూ ఉన్నారు పాపం. ఇంకా గొప్ప అద్భుతం జరిగింది ఇక్కడ. ఏంటది? పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారండి. ఒకసారి ఊహించుకోండి, ఒకసారి ఎట్లా ఉంటుంది ఆ ఇమేజ్. దూత నిలబడి అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉండగానే గొప్ప సైన్య సమూహం అంట కాపర్లకు కనబడుతుంది. గొప్ప సైన్య సమూహం అట్లా కనబడుతుంది. వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. మనందరికి ఫిట్స్ వస్తుందేమో అట్లాంటి ఒకటి చూస్తే, ఏమన్నా కదా, ఫిట్స్ వచ్చి ఇట్లా కింద పడి ఇట్లా కొట్టుకుంటూ ఉంటాం. అలాంటిది ఏమైనా చూస్తే మనం నిజంగా మన కళ్ళతో ఎన్ని కోట్ల దేవదూతలు అనేది అక్కడ తెలియజేయబడలేదు, కానీ సమూహం అని చెప్పబడింది కాబట్టి పెద్ద గుంపు అయితే అయి ఉండొచ్చు. ఇలా దూతలు ప్రత్యక్షం అవడము లేఖనాల్లో అంతకు ముందెన్నడూ సంభవించని ఒక గొప్ప అద్భుతం ఇదన్నమాట. ఈ దేవదూతలు వారు నిత్యం చేసేది ఇక్కడ కూడా చేస్తున్నారు. దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఎవరు దేవదూతలు ఏం చేస్తున్నారు? రోజు వాళ్ళు చేసే పని ఇక్కడ కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు?
దే ఆర్ ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, స్తోత్రం చెప్తూ ఉన్నారు దేవునికి. యేసు ప్రభువారి పుట్టుక సందర్భంలో పరలోకమంతా సంతోషిస్తూ ఉంది. దూతలకు తెలుసు మనుష్య జాతి పాపములో పడిపోయిందని. యేసు త్రిత్వములో రెండవ వ్యక్తి అయిన యేసు మానవుల రక్షణ నిమిత్తమై దేవుడై ఉండి మనిషిగా జన్మించాడని దూతలకు తెలుసు. మనుషులు రక్షించబడాలన్న వాళ్ళ తాపత్రయము మనకి ఎక్కడ కనబడుతుందో తెలుసా? లూకాసు వార్త 15:10 కనబడుతుంది. మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక పాపి రక్షణ పొందితే దూతల ఎదుట సంతోషం కలుగుతుందంట వాళ్ళకి. ఇక్కడ కూడా రక్షకుడు పుట్టాడు అని అందుకే వారు సంతోషపడుతున్నారు. మనుషులు వారి పాపం నుంచి విడిపించబడాలంటే వారికి రక్షకుడు అవసరము. ఆ రక్షకుడు ఇప్పుడు పుట్టాడు, దేవుడై ఉండి ఆయన యేసుగా పుట్టాడు అని దూతలందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్రైజింగ్ గాడ్, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి మనసు, ఇలా దేవుణ్ణి స్తుతించేటువంటి మనసు మనకు కూడా ఉండాలి. మనం ఎటువంటి పాపులమో మనకు తెలుసు. దేవుడు మనల్ని ఎలా రక్షించాడో మనకు తెలుసు. వాటి గురించి లోతైన అవగాహన మనకు ఉండాలి. తద్వారా ప్రభువును స్తుతించే వరంగా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వరంగా మనం ఉండాలి. పరలోకంలో దూతలతో కూడా మనము ఉండబోతున్నాం కదా, అప్పుడు వారితో పాటు మనం కూడా స్తుతించగలుగుతాం. ఎప్పుడు మనల్ని మనం స్తుతించగలుగుతాం తెలుసా మీకు? ఎప్పుడు మనం దేవుని స్తుతించగలుగుతాం? ముందుగా నువ్వెవరో నీకు తెలిసి ఉండాలి. రెండవది ఆయన ఏంటో తెలిసి ఉండాలి, ఆయన ఎవరో తెలిసి ఉండాలి. ముందు నువ్వెవరో నీకు తెలిసి ఉండాలి, నీ జీవితము నీ బతుకు ఎట్లాంటిదో నీకు తెలిసి ఉండాలి. ముందు ఎటువంటి ఎంత ఘోర పాపివో నువ్వు మర్చిపోవద్దు. దేవుడు మర్చిపోమనేది శిక్షని, జీవితాన్నే కాదు. అది మర్చిపోలేం కదా మనం, మర్చిపోవాలన్నా మెమరీస్లో అట్లా ఎప్పటికీ ఉంటుంది. మన బ్రతుకులు ఎటువంటివో ముందు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ తర్వాత ఆయన ఎటువంటి వాడో మనము గుర్తెరిగినప్పుడు దాన్ని ఇంకా ఏం చేయాలంట అంటే, మనం ఆత్మీయంగా ఇంకా ఎదుగుతున్న కొద్దీ ఈ విషయాలను ఇంకా లోతుగా మనం పరిశీలించి, లోతుగా మనం దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువగా దేవుణ్ణి స్తుతించగలుగుతామండి. మనం ఎంతటి పాపులమో ఇంకా ఎక్కువగా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎలాగా? చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. సపోజ్ బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఎటువంటి పాపులమో మనకు అర్థమవుతుంది కదా. బైబిలే మనకు ఆ విషయాన్ని మనకు బయలుపరుస్తుంది. ఈ బైబిల్ వెలుగు అని అనుకుందాం. ఈ వెలుగు దగ్గరకు వస్తున్న కొద్దీ మనలో ఉన్న పాపాలన్నీ ఎక్కువ బయటపడుతూ ఉంటాయన్నమాట, ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. అంటే మనము బైబిల్ తోటి వాక్య ధ్యానంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే, దేవునికి దగ్గరగా మనం సమయాన్ని గడుపుతూ ఉంటే ఎక్కువసేపు, అప్పుడు మన పాపపు జీవితం మనకి ఎక్కువ దౌర్భాగ్యమైనదిగా, నీచమైనదిగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరితో పోలుస్తున్నాం? ఆయన పరిశుద్ధమైన వెలుగుతో పోలుస్తున్నాం కదా. ఆయన పరిశుద్ధతతోటి కదా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు మనం ఎంతటి నీచమైన పాపులమో, ఎంత ఘోరమైన పాపులమో మనకు అర్థమవుతుంది. అదే బైబిల్ ఆయన ఎంతటి పరిశుద్ధత కలిగిన వాడు, ఆయన ఎవరో మనకి ఇంకా ఇంకా ఎక్కువగా మనకి బయలుపరుస్తూ ఉంటుంది. ఈ రెండూ జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? మనం హృదయమారా మనం ఆయన్ని స్తుతించగలుగుతాం. ఈ దూతలు స్తుతించినట్టు. రేపు మనందరం పరలోకానికి వెళ్ళబోతున్నాం. ఈ దూతలే అక్కడ ఉండబోతున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా ఉండబోతున్నాం. అందరం ఏం చేస్తాం? కలిసి స్తుతిస్తూ ఉంటాం. నువ్వు ఇక్కడే స్తుతించలేకపోతున్నావు, పాపం అక్కడికి వెళ్ళా కష్టమవుతుంది మరి నీకు కదా. ఇక్కడే స్తుతించడానికి నోరు రావట్లేదు కదా, అక్కడికి వెళ్ళినాక కష్టమవుతుంది మరి. టికెట్ క్యాన్సిల్ చేసుకుందామా? అక్కడికి వెళ్ళి ఆ ఇబ్బందులు అంతా ఎందుకు మరి? అంటే వాళ్ళు నిత్యం స్తుతిస్తున్నారు కదా, మరి అది అంత నిత్యం స్తుతించేది మన వల్ల అవుతుందో లేదు. అటువంటి మనసు మనకు ఉండాలి. ప్రభువుని స్తుతించేటువంటి మనసు ఈ దూతలకు ఎట్లా ఉందో మనకు కూడా అట్లాంటి మనసు మనకు ఉండాలి. తోటి వ్యక్తులు ప్రభువుని తెలుసుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు మనం కూడా ఆ దూతలతో కలిసి ఆయన్ని స్తుతించే మనసు మనకు ఉండాలి. దూతలు పాడుచున్న స్తుతి కీర్తన ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. సత్యములన్నిట్లోకెల్లా పీక్ అనమాట, శిఖరాగ్రము వంటిది అనమాట. ఈ
ట్రూత్, ఈ సత్యము ఏంటది? సమస్తము ఉనికిలో ఉండడానికి ప్రధాన కారణం కూడా అదే. ఏంటది? దేవుడు మహిమపరచబడుట. దేవుడు పరచబడటం అనేది అత్యంత కీలకమైన విషయం, చాలా ప్రధానమైన సత్యం అన్నమాట. ఈ రక్షణ సువర్తమానం యొక్క ప్రప్రథమ ఉద్దేశము కూడా పాపులు రక్షించబడాలని, తద్వారా వారు దూతలతో కలిసి దేవుని మహిమపరచాలని. ఈ సృష్టి ఎందుకు సృష్టించబడింది? నువ్వెందుకు సృష్టించబడ్డావు? ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు తాను మహిమపరచబడు నిమిత్తం మాత్రమే ఇదంతా జరిగిస్తున్నాడు కదా. ఇంకేమైనా కారణం ఉందా? ఇంకేం లేదు. ద మెయిన్ పర్పస్, ఉద్దేశం, ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమపరచబడు నిమిత్తము, అంతే. ఆయన ఈ సృష్టిని సృష్టించిన అందుకోసమే, దాన్ని జరిగిస్తున్న అందుకోసమే, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న అందుకోసమే, మనల్ని సృష్టించింది కూడా అందుకోసమే. నీతిమంతులుగా మనల్ని తీర్చాడు, మనకు పరలోక ప్రవేశం అనుగ్రహించినా ఆయన మహిమ పొందుతాడు. కొందరు ఆయన ఎన్నికలో లేని వారు ఉన్నారు, ఆయన్ని తృణీకరిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, ఆయన అంగీకరించట్లేదు, నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని నరకానికి వెళ్ళేటట్లు తీర్పు తీర్చడం ద్వారా కూడా ఆయన మహిమపరచబడుతున్నాడు. ఎవ్రీథింగ్, సమస్తము ఆయన మహిమ కొరకే. పాపులమైన మనము రక్షించబడాలని, తద్వారా ఆ దూతలతో కలిసి మనం కూడా ఆయన్ని మహిమపరచాలనేది ఆయన ఉద్దేశమైనది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. పరలోకంలో దేవునికి మహిమ, భూమిపైన ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము అని చదువుతున్నాం కదా. దూతలు చెప్పే సమాధానము రక్షణ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం. మెస్సియా సమాధాన అధిపతి అయిన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పాపులమైనటువంటి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. రీకన్సిలియేషన్ అంటాం. సమాధానం లేదు ముందు ఆయనకి మనకి. పాపములో పడిపోయి పతనావస్థితిలో ఉన్న మనకి ఆయనకి సమాధానం లేదు. దర్ ఇస్ నో పీస్. కానీ యేసు క్రీస్తు ద్వారా మనం ఏం చేయబడం? సమాధానము పొందుకున్నాం. దేవునికి మనకి మధ్య సమాధానం ఏర్పడింది ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా. ఎవరికి? ఆయనకి ఇష్టమైన వారికి, అంటే మంచి పనులు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకునే వారికి కాదు, ఇష్టమైన వారికి. అంటే ఎఫెసీ 2:9 ప్రకారం క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడు అతిశయింపడానికి వీలు లేదని చెప్పబడింది. కాబట్టి మన క్రియలను బట్టి కాదు అది. దాని అర్థం ఏంటంటే ఎవరి మీద ఆయన చిత్తము, ఆయన అభీష్టము నిలిచిందో వారికి ఆయన సమాధానం అనుగ్రహించబడుతుంది. అంటే అది దేవుని స్వచిత్తము, ఆయన ఇష్టము. ఎవరికి సమాధానం అనుగ్రహించాలి, ఎవరిని రక్షించుకోవాలి అనేది ఎవరిష్టం? ఆయన ఇష్టం. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన ఎన్నుకున్నాడు, ఆయన రక్షించుకుంటాడు, విమోచిస్తాడు. మనం చేసేదాన్ని బట్టి ఏమైనా ఆయన రక్షిస్తున్నాడా? కానే కాదు. మన క్రియల్ని బట్టా, మన మంచితనాన్ని బట్టా? కానే కాదు. కేవలం ఆయన మంచితనాన్ని బట్టి, ఉచితమైన ఆయన కృపను బట్టి మనం రక్షణ పొందుతున్నాము. ఎవరికి సమాధానం అనుగ్రహించాలి అనేది ఆయన ఇష్టము. అది ఎవరి మంచితనానికి, ఎవరు చేసుకున్న పుణ్యానికి, ఎవరికి ఇవ్వబడే బహుమానం కాదది. ఆయన కృపను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి ఆయన ఉచితంగా ఇచ్చే వరము, బహుమానం అది. ఇట్ ఈస్ నాట్ ఎ రివార్డ్. రివార్డ్ అంటే తెలుసా మీకు? కష్టపడ్డందుకు ఇచ్చే బహుమానం అనమాట. కష్టపడితే ఇచ్చే బహుమానంని రివార్డ్ అంటారు. వరం అంటే తెలుసా మీకు? వరం అంటే గిఫ్ట్. దాన్ని అడగరు. పొందుకునే వాళ్ళు దాన్ని అడిగి బ్రతినాడుకొని పొందుకోరు. ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళే ఇస్తారు. అలా దేవుడు తనంతట తానే మనకి తన ఎన్నికలో మనల్ని ఉంచి మనల్ని రక్షించుకున్నాడు. అందులో మనం తిరిగి ఇచ్చేది లేదు, మనం అడిగింది లేదు. మీరు అడిగారా? మీరే వచ్చి అడిగారా ముందు నన్ను రక్షించు ప్రభు అని? అనలేదు కదా. ఆయనే కదా. తప్పిపోయిన గొర్రె యజమాని దగ్గరికి దానంతట అదే వెతుక్కుంటూ వచ్చి నేను తప్పిపోయాను, నన్ను రక్షించానంటదా? గొర్రె చెప్తుంది అట్లా? తప్పిపోయింది ఎక్కడో గొర్రె, యజమానిని వెతుక్కుంటూ వచ్చి నేను తప్పిపోయాను, నన్ను తీసుకెళ్ళవను, నన్ను వెతికి రక్షించవను, నన్ను రక్షించు అని గొర్రె వెళ్ళి చెప్తుంది. తప్పిపోయిన గొర్రె యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పిద్దా? మన స్థితి కూడా అటువంటిదే. పాపములో పడిపోయి పతనమైపోతున్నాం. మనం ఆ తప్పిపోయిన గొర్రె స్థితిలోనే ఉన్నాం. మనంతరం మనం ఆయన దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నాం, చచ్చిన స్థితిలో ఉన్నామని చెప్తుంది బైబిల్. చచ్చిపోయిన మనం ఇంకా దేవుణ్ణి ఎట్లా తెలుసుకుంటాము, ఆయన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము, మనకి ఎట్లా ఆయన ప్రత్యక్షత బయలుపాటు మనం గ్రహించగలుగుతాము, ఎట్లా ఆయన దగ్గరికి వస్తాము?
సో మనంతటా మనం ఆయన దగ్గరికి రావడం సాధ్యమేనా? అసాధ్యం కదా. అందుకే ఆయనే మనల్ని వెదకి రక్షించాడు అని చెప్తుంది బైబిల్. గొర్రెల కాపరే గొర్రెని వెదకి రక్షించాలి. ఆయన కృప, ఆయన యొక్క మంచితనము, మనం ఏం చేయబడ్డాము? రక్షించబడ్డాము. ఈ ఉచిత బహుమానం నిమిత్తమే మనం ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. ఇట్ ఇస్ టు ప్రైజ్ గాడ్. ఎందుకు వచ్చాం మనం ఇక్కడ? మనందరం ఇక్కడికి అంతకుముందు ఒకసారి చెప్పాను కదా మీకు. ఒకసారి మెసేజ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండాలంటే ఎట్లాంటివి చెప్పాలి అని చెప్పాను కదా. అట్లాంటివి వినాలంటే రోజు పొద్దున్నే ఏ క్రిస్టియన్ టీవీ ఛానల్ ఆన్ చేస్తే ఇక అదే నడుస్తుంటుంది, మొత్తం అవే నడుస్తుంటాయి. ఇక దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చిన వారు మాత్రము ఈ వర్తమాన చేత దీవించబడతారు. వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. వాళ్ళకి మాత్రమే అసలు ఈ ఆరాధన కొరకు మనం కూడుకోవడంలో ఒక అర్థం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇట్ మేక్స్ సమ్ సెన్స్. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఎందుకు కూర్చున్నాము అనేది అది కొంచెం సెన్సిబుల్గా ఎవరికి అనిపిస్తుంది తెలుసా? దేవుణ్ణి ఆరాధించాలి, నేను స్తుతించాలి అని ఎవరైతే అనుకొని వచ్చి కూర్చుంటారో వాళ్ళ విషయంలోనే ఈ వర్తమానం పనిచేస్తుంది. వాళ్ళు మాత్రమే స్తుతించగలుగుతారు. వచ్చిన ఇక్కడ కూడుకున్న యొక్క పర్పస్, ఉద్దేశం ఏదైతే ఉందో అది వారి విషయంలోనే నెరవేరుతుంది. లేదు అలా కాదు, మాకు కావాల్సిన వర్తమానాలు వేరే ఉన్నాయి, అవి చెప్తేనే మాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇక ఏదో తప్పకొచ్చి కూర్చుంటున్నాం అనుకునే వాళ్ళు దే ఆర్ సింప్లీ వేస్టింగ్ దేర్ టైం. వారి సమయాన్ని వారు వేస్ట్ చేసుకుంటున్నట్లే. ఇక చివరిగా సువర్తమానం యొక్క సూచన నెరవేర్పు. ఆ వర్తమానం ఏదైతే చెప్పబడిందో శుభవార్త, అది నెరవేరుతుంది అని ఖచ్చితంగా నమ్మడం కోసం ఒక సూచన ఇవ్వబడింది కదా. ఆ సూచన నెరవేరుతుంది. ఇప్పుడు దాన్ని మనం 15 నుంచి 20 వచనాల వరకు చదువుతాం. 15వ వచనం చూడండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూదము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి వినవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుని భద్రం చేసుకును. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళిపోయింది. దూతలు ఎంతసేపు స్తుతించారో తెలియదు, కానీ ఇప్పుడు ఇక దేవుని సింహాసనం ఎదుట ఆయన్ని స్తుతించడం కొనసాగించడం కోసం వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు దూతలు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? జరిగిన అద్భుత ఘట్టాన్ని గురించి చర్చించుకుంటున్నారు, డిస్కస్ చేస్తున్నారు ఆ గొర్రెల కాపర్లు అందరూ. ఇప్పుడు ఇక మనం ఏం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు. దూత మీరు ఇది చేయండి, అది చేయండి అని ప్రత్యేకంగా వాళ్ళకి ఏం ఆజ్ఞాపించలేదు కదా. చెప్పిన సంగతులను బట్టి వారికి ఆసక్తి కలిగి జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు, మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండి అని వాళ్ళ యొక్క క్యూరియాసిటీ, యాంగ్జైటీ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పుట్టిన శిశువుని చూడడానికి వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. వెంటనే వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకు? గొర్రెలు ఉన్నాయి. చాలా సింపుల్ విషయం. దాన్నే మనం ఏమంటామంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటాం ఇంగ్లీష్లో. అంటే మనం మెలకువగా ఉన్నాము అని చెప్పడానికి అదొక గుర్తు అనమాట. సింపుల్ ప్రశ్నకి ఆన్సర్ చేయలేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడో ఉన్నారు. ఈ దూతలతో పాటు నేనున్నాను, మీరు కూడా ఉంటే దానికి ఈజీగా ఆన్సర్ చేస్తున్నారు. వెళ్ళాలి అని వాళ్ళు అనుకున్న వెంటనే వెళ్ళిపోవడానికి వీలుంది. అక్కడ గొర్రెలు ఉన్నాయి, మరి గొర్రెలు ఏం చేస్తాయి? అవేమైపోతాయి? సో బహుశా కొందరు వెళ్ళి కొందరు అక్కడ ఉండిపోవడమో, లేదా ఇంకా తోటి గొర్రెల కాపర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఆ పని అప్పగించి వాళ్ళు వెళ్ళిపోవడమో చేసిండొచ్చు. అలాంటిది ఏదో చేసి మొత్తానికి త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసేశారు వాళ్ళు. ఈ గొర్రెల కాపర్లు ఆ శిశువు ఉన్న చోటుని ఎలా కనుక్కోగలిగారు అనేది లూకా మనకు తెలియజేయలేదు. కానీ అదే ఊరిలో ఆ రాత్రి ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశం ఉండకపోవచ్చు కదా. అదే టైంకి ఆ ఊరిలోనే, పైగా మరియ కొంత బహిరంగ ప్రదేశంలోనే ప్రసవించింది. చాలా ఇంటి లోపల ఎక్కడో ఎవరికి తెలియని పరిస్థితి ఏం కాదు. ఆమె ఆల్రెడీ ప్రసవించడానికి కావాల్సిన ప్లేస్ కోసం వాళ్ళు ఆల్రెడీ వెతుకుతూ తిరిగి ఉండొచ్చు. తర్వాత ఒక సత్రం ఆయన ఇంకా ప్లేస్ లేదు అని చెప్తే టైం అయిపోయి వాళ్ళు కదా ఈ పశువుల పాకలో వాళ్ళు ఆమె ప్రసవించవలసి వచ్చింది. కాబట్టి ఇట్ ఈస్ సెమీ పబ్లిక్ ప్లేస్, అంటే కొంతవరకు బహిరంగ ప్రదేశమే అని అనుకోవచ్చు కొంతవరకు. కాబట్టి ఆ నోట తెలిసి ఉండొచ్చు కూడా. అలా ఈ గొర్రెల కాపర్లు వచ్చి ఆ తొట్టిలో పండుకున్న శిశువుని చూసినప్పుడు దూత ప్రవచనం ఏం చేయబడింది? ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్, నిర్ధారించబడింది. వీళ్ళకి తెలుసా ఇలా శిశువు పుడతానని తెలియదు.
ఆ దూత చెప్పిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఏమైనాయి అంటే నిర్ధారించబడినాయి, కన్ఫర్మ్ చేయబడినాయి. వాళ్ళు వచ్చి ఆ బిడ్డను చూసినప్పుడు వారి విశ్వాసంలో వాళ్ళు బలపరచబడ్డారు. ఇక గొర్రెల కాపర్లకు మరియా యోసేపులకు మధ్య ఒక సంభాషణ ఏమైనా జరుగుండొచ్చు. అంటే నెక్స్ట్ వర్స్ లో మనం ఏం చూస్తామంటే ఇమీడియట్ గా వాళ్ళు దేవుని స్తుతిస్తూ తిరిగి వెళ్ళిపోయినట్టుగా చదువుతాం. కానీ కన్వర్జేషన్ అనేది జరుగుతుంది కదా కామన్ గా కలుసుకున్నప్పుడు ఏం జరుగుండొచ్చు కన్వర్జేషన్. వీళ్ళేమో ఆ దూత ఆ సైన్య సమూహం అవన్నీ ఎట్లా జరిగినాయి, ఎట్లా చూసారు అవన్నీ వీళ్ళకి చెప్పుకుంటారు. వీళ్ళు చెప్పంగానే ఆహా నిజమా, ఆ శిశువు గురించి అలా చెప్పబడ్డారు, ఆయన క్రీస్తు అని చెప్పాడా దూత, మాకు కూడా అలాగే చెప్పాడు, ఆయన ప్రభు అని చెప్పాడా ఆయన, ఇవన్నీ ఈ విషయాలన్నీ మరియా యోసేపులు కూడా వినుంటారు. విని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ముందు వాళ్ళకి ఏదైతే చెప్పబడిందో యోసేపు కల్లో దేవుడు దూత ప్రత్యక్షమై చెప్తాడు యోసేపుకి, మరియకేమో దూత ప్రత్యక్షమయ్యే చెప్తాడు. ఆ సంగతులన్నీ ఈ కాపర్లు తెలుసుకొని ఉంటారు. అప్పటికే వాళ్ళే భయము ఆశ్చర్యము అవన్నీ నిండిపోయి ఉన్నాయి అనమాట. ఆ నిండిపోయిన క్యూరియాసిటీతో ఈ బిడ్డను చూడడానికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఆ తల్లిదండ్రులు చెప్తున్న విషయాలు విని వీళ్ళకి సంబంధించినవి వాళ్ళకి చెప్పి అవన్నీ ఒకేలాగా ఉండడము, దూత ప్రత్యక్షం అవ్వడం. ఇందాక సీక్వెన్స్ కూడా ఒకలాగే ఉందని చెప్పాం కదా, జకరియా విషయంలో మరియా విషయంలోను కాపర్ల విషయంలో ఆ సీక్వెన్స్ కూడా దూత ప్రత్యక్షమైనప్పుడల్లా అదే సీక్వెన్స్. చాలా ఆశ్చర్యపోయి ఉంటారనమాట. ఇదంతా ఆ దూతలు క్షమించాలి గొర్రెల కాపర్లు వాళ్ళ ఆశ్చర్యం రెట్టింపై ఉంటుంది. ఇక వాళ్ళ దగ్గర కావాల్సినంత సమాచారం ఉందన్నమాట. వాళ్ళ స్పందన ఏంటంటే 17వ వచనం, వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారంట, ప్రచురము చేసి ప్రకటిస్తూ ఉన్నారంట. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెస్సియా పుట్టాడు అని వారంతటా ప్రకటిస్తూ వెళ్ళారంట. తద్వారా ఈ గొర్రెల కాపర్లు కొత్త నిబంధనలో మొట్టమొదటి సువార్థికులు అయ్యారు. ది ఫస్ట్ ఇవాంజలిస్ట్ అయ్యారనమాట. వీళ్ళు ఇవాంజలిస్ట్, సువార్థికులు. కొత్త నిబంధనలో మొట్టమొదటి సువార్థికులు ఎవరంటే వీళ్ళే, ఈ గొర్రెల కాపర్లే. నిజమైన విశ్వాసి యొక్క లక్షణం ఏంటంటే వారు ఆ రక్షకుడు గురించి ప్రకటిస్తారు. రక్షించబడిన తొలి దినాల్లో ఈ ఉత్సాహం బాగా ఉంటుంది అనమాట. నేను రక్షణ పొందాను కదా, మా వాళ్ళని, నా ఫ్రెండ్స్ని, వాళ్ళని, వీళ్ళని, చుట్టుపక్కల అందరిని తీసుకురావాలి దేవుడి దగ్గరికి, వాళ్ళకు కూడా చెప్పాలి అన్న ఈ ఉత్సాహం, ఆసక్తి ప్రారంభ దినాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువ ధైర్యంతో, ఆసక్తితోటి సువార్త ప్రకటిస్తూ ఉంటాము. రాను రాను ఆ ఆసక్తి అవన్నీ ఏమైపోతాయి, చల్లారిపోతుంది కదా. కానీ ఈ సంతోషము, దేవుడిచ్చే ఈ సంతోషము, ఈ ఉత్సాహము నిజమైన విశ్వాస విషయంలో నిరంతరం కొనసాగుతూ ఉంటుందంట. వాక్యం అదే చెప్తుంది. ఈ సంతోషము, జాయ్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుందంట ఒక విశ్వాస విషయంలో. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అలా కొనసాగే సంతోషం ఒకవేళ మీలో కూడా ఉంటే, ఆ రక్షణ సంతోషము, ఆనందము నిరంతరము కొనసాగుతూ మీలో కూడా ఉంటే, అలా అనడానికి రుజువు ఏంటంటే మీరు ఆ సంతోషానికి కారణమైన వాని గురించి నిత్యం ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. అదే నిజమైన గుర్తు. దట్స్ ద ట్రూ సైన్. మీరు నిజంగా రక్షణ పొందారు, ఆ రక్షణ ఆనందం మీలో ఉంది అనే దానికి ఒక నిజమైన గుర్తు ఏంటంటే, లేదా ఒక నిజమైన విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే, విల్ బి ఎ ప్రీచర్, ఇవాంజలిస్ట్, సువార్థికుడుగా ఉంటాడు. అతను ఇతరులతో సువార్త పంచుకుంటూ ఉంటాడు. ఒకసారి ఆలోచించండి, మీరు పనిచేస్తున్నప్పుడు మీ ఇంటి చుట్టుపక్కలలో కనీసం మీ సాక్ష్యం కూడా పంచుకోనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి ఒకసారి. మీ మైండ్స్లో తిరుగుతున్నాయని అనుకుంటున్నాను మీరు నన్ను చూస్తున్నప్పటికీ. తిరుగుతుందా మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు? నేను సువార్త అనట్లేదు సుమా, కనీసం సాక్ష్యం, అట్లీస్ట్ టెస్ట్ మనీ కూడా షేర్ చేసుకునే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు లెక్క పెట్టుకున్నారా? నిజమైన విశ్వాస యొక్క లక్షణం, అతను ఏం చేస్తాడు, ఆ రక్షణ ఆనందం తనలో ఉండి దాని గురించి ఇతరులకు ఆయన పరిచయం చేసేవాడిగా ఉంటాడు. చాలా ఉత్సాహంతో, ఆసక్తికరంగా వారు ఈ విషయాలు ప్రకటించి ఉండొచ్చు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపోతున్నారు. విన్న వాళ్ళందరూ యేసు జీవితం ప్రారంభ దశలో ప్రజలు అబ్బురపడడం, ఆశ్చర్యపోవడం చాలా ఎక్కువసార్లు చూస్తుంటాం. కానీ ఆ ఆశ్చర్యం వారిని ఎటువంటి తీర్మానం చేసేలాగా పురికొల్పలేదు. అది కేవలము ఆసక్తిగా మాత్రమే ఉండింది. గొర్రెల కాపర్లు సువార్తమానం విన్నారు, వెంటనే శిశువుని కనిపెట్టారు. వాళ్ళ గురించి చెప్పబడింది ఏంటంటే వారు ఆశ్చర్యపోయారు అని చెప్పండి, అంతే. అంటే ఇట్స్ ఎ ఫీలింగ్, అంతే. ఆ ఫీలింగ్ వెళ్ళిపోగానే, టైం పాస్ అవ్వగానే మళ్ళీ ఏమీ జరగనట్లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండిపోయారు. వీరికి భిన్నంగా 19వ వచనంలో మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుని భద్రము చేసుకుని అని చదువుతున్నారు.
దైవ కుమారుడు పుట్టడం యొక్క ప్రాముఖ్యతను గురించి మరియా ఏం చేస్తుందంట, తలపోసుకుంటూ ఉందంట. అంటే షీఈ్ మెడిటేటింగ్. ఒక సాధారణ తల్లికి ఉండే ఆలోచనల కంటే ఎక్కువ ఆలోచనలు ఉండుండొచ్చు మీకు. ఆ వాగ్దానం చేయబడిన దేవుని విమోచన ప్రణాళిక ఈ బిడ్డ విషయంలో, ఈ బిడ్డ ద్వారా ఎలా నెరవేరబోతోందో, ఆ శిశువు తన వారికి లేదా ప్రజలకు ఎలా రక్షకుడు కాబోతూ ఉన్నాడు అనేది అటువంటి ఆలోచనల చేత ఆమె ఏం చేస్తుంది, నిండిపోయింది ఆమె మనసు. తలపోసుకుంటూ ఉంది, పాండరింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్. తలపోసుకుంటూ మెడిటేట్ చేస్తుంది. మరి నిజమైన విశ్వాస యొక్క మరో లక్షణం ఏంటంటే, వారు ఆయన్ని హత్తుకుంటారు. దే ఎంబ్రేస్ క్రైస్ట్. అంటే వారు ఆయన గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. యేసుప్రభు వారి గురించి తెలుసుకోవడానికి, ఆయన మాటలను వినడానికి, ఆయన గురించి నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ ఆసక్తి చూపిస్తారంట. అది నిజమైన విశ్వాస యొక్క మరో లక్షణం. ఎక్కువగా ఆయన గురించి నేర్చుకుంటారు. ఆయన యొక్క ఆలోచనల చేతే వారి తలంపులని నిండిపోయి ఉంటాయంట. ఎప్పటికీ పూర్తి స్థాయిలో తెలుసుకోలేనప్పటికీ వారిలో ఆ కోరిక ఉంటుంది. ఆయనకు దగ్గరగా వెళ్ళాలి, ఇంకా ఆయనకు సమీపంగా ఉండాలి, ఆయన హత్తుకొని జీవించాలి, ఆయన మాటలు వినాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి అనే ఈ కోరిక, ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంటుందంట నిజమైన విశ్వాస యొక్క జీవితం. ఫిలిప్పీ 3:10-11 పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని, ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఇంకా ఎరగలేదంట పూర్తిగా. దెర్ ఇస్ స్టిల్ యట్ టు నో. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఎరగాల్సిన విషయాలు ఉన్నాయి. ఆయన శ్రమలలో పాలివాడినొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ఉన్నాను. ఎందుకంట ఇది ఇంకెక్కువగా తెలుసుకోవడం కోసం. ఆయన పునరుద్ధానం చెందాడు కదా, ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడగుటకు శ్రమలలో అవడం కోసము ఆయన సమస్తమని ఏం చేస్తున్నాడంట, నష్టముగాను పెంటతో సమానంగా ఎంచుకుంటూ ఉన్నాడంట. పౌలంతటి వాడే ఆయన శ్రమల్లో పాలివాడవడానికి, ఆయన ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకుంటూ ఉంటే, మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటండి? మనం ఏం చేయాలి? ఇంకా ఆయనకు సమీపంగా రావాలి, ఆయన సన్నిధిలో ఎక్కువసేపు గడపాలి, ఆయన మాటలు వినాలి అన్న ఆసక్తి, ఆ తృష్ణ, కోరిక, డీప్ డిజైర్ ఒక విశ్వాసకు ఉంటుంది, నిజమైన విశ్వాసం. అలా మరియా ఏం చేస్తుంది, తన హృదయంలో భద్రపరుచుకుంటుందంట, తలపోసుకుంటూ ఉందంట. ఆ దూత చెప్పిన మాటలు మెడిటేటింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ధ్యానిస్తూ ఉంటుంది. తన ధ్యానము, తన ఆలోచన అంతా దాని చుట్టూ తిరుగుతుంది అన్నమాట. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిపోయి, విమోచకుడు పుట్టాడు అని తెలుసుకున్న వారి యొక్క ఆరాధన స్థుతి అది డిఫరెంట్ అయిపోయింది అనమాట. ఆరాధించేటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఇంకా మారిపోయి ఉంటుంది బహుశా. ఉదయకాల సమయము ఈ సంగతులను మనకు తెలియజేసిన దేవుని మనం స్తుతిస్తూ, ఆయా సంగతులని మనం కూడా తలపోసుకుంటూ, ఆయన ఎటువంటి వాడు, మన విషయంలో ఏమై ఉన్నాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దాము.